గైస్ మనమైతే హార్స్ హిల్స్ దగ్గరికి ఎంటర్ అయిపోయాం. ఎంజాయ్ చేశాను. ఇప్పుడు చెట్ల మధ్యలో వచ్చాను కదా, ఫుల్ షివర్ అయిపోతుంది ఫింగర్స్ అంతా. సో గైస్ బండి అయితే ఆగిపోతుంది. ఫ్యూయల్ లేదు బాయ్, ఎవరు లేకపోతే అటియా అంటే ఆల్మోస్ట్ 60,000 స్పెండ్ చేశాడు బ్రో. బండి ఇంజన్ అయితే సీజ్ అయిపోయింది ఇది. సో గైస్ మా డాడీకి అయితే నేను పొద్దున ఏం చెప్పలేదు కదా, ఫోన్ చేశాడు ఇప్పుడు డాడీ నాకైతే. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావురా అని అడిగితే నాన్న షాక్ అవద్దు నేను మదనపల్లికి వచ్చేసిన అని చెప్పా. దాదా మళ్ళీ ఫోన్ చేస్తున్నారు, మాడదాం. జరగమ్మా తల్లి, రోడ్ నీదేనా ఏంది? ఫోన్ లేదు నీ అడ్డానే. ఐస్ గడ్డలు అయిపోతున్నాయి ఫుల్గా. సేపు సన్న దగ్గర చేయబడదాం, హిటక్కుతుందేమో. ఓహో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VSA వ్లాగ్స్. ఈరోజు మనం అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మదనపల్లికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు మనం అయితే NTR సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము. సో బేసిక్గా ఏంటంటే ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మా ఫ్రెండ్స్ నైట్ మూవీ చూసేసి వచ్చారు. సో నైట్ కార్ వేసుకొని ఎక్కడికి వెళ్దామో అర్థం కాలేదు. తిరుపతి అంతా తిరిగి చూసాం కానీ ఎక్కడా కూడా మాకైతే టీ తాగడానికి కానీ కాఫీ తాగడానికి కనిపించలేదన్నమాట. లేరా ఎవరు? సో అందుకనేసి మేమేమనుకున్నామంటే డైరెక్ట్ ఇంకా మదనపల్లి కొట్టేద్దామని అనుకున్నాము. సో డైరెక్ట్గా మదనపల్లి దగ్గరికి వచ్చేసాం. హార్స్లీ హిల్స్కి అయితే ఇప్పుడు ఎక్కబోతున్నాము. ఇక్కడ ఎవరు లేనట్టున్నారు, లేపి చూద్దాం ఎవరైనా ఉంటే. ఎవరు లేకపోతే అటియా ఇంకా వేరే పెట్రోల్ బంక్ లేదా? వేరే పెట్రోల్ బంక్ లేదా? సరే ఆడికి పోదా. సో గైస్ బండి అయితే ఆగిపోతుంది. లో ఫ్యూయల్ లేదు బాయ్. దా ఎక్కువ పెట్రోల్ ఆగిపోద్ది. ఎక్కావా? పెట్రోల్ లేదు బ్రో. ఒకసారి బండి ట్యాంక్ ఓపెన్ చేయి చూద్దాం. సో గైస్ మన బ్రో అయితే బండిని వెళ్ళి పెట్రోల్ పట్టించుకొని వచ్చేసాడు. లెట్స్ గో గైస్. చెల్లికి అయితే నా చేతులు ఎట్లయిపోతున్నాయంటే ఫ్రీజర్లో పెట్టేసినట్టు అయిపోతుంది. ఐస్ గడ్డలో ఉన్నట్టుంది చేతులంతా. ఆఫ్ రోడింగ్ బండి కదా, జమ్మను పైకి ఎక్కేయచ్చు. స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఆపాల్సిన పని కానీ అంత బాగుంటుంది గైస్. ఈ బండికి రీసెంట్గానే కొత్త ఇంజన్ వర్క్ జరిగిందనమాట. సో అంటే ఆల్మోస్ట్ 60,000 స్పెండ్ చేశాడు బ్రో. బండి ఇంజన్ అయితే సీజ్ అయిపోయింది ఇది. సో 60,000 పెట్టాడు ఈ బండి మీద రిపేర్కి అయితే. సో మళ్ళీ ఇప్పుడు దీని ఏమంటారు, మళ్ళీ ఫస్ట్ సర్వీస్ లాగ్ చేసుకోవాల్సి వస్తుంది బండికి. చలి అయితే భయంకరంగా ఉంది. లిటరలీ చెప్తున్నా కదా, మొత్తం ఉనికిపోతాను. నేనైతే ఉనికిపోతానంటే ఐస్ గడ్డలో అట్లే డీప్ లో కూర్చొని ఉన్నట్టుంది ప్రతి పార్ట్. అయ్యో నేను అసలు రైడింగ్ గ్లౌస్ తెచ్చుకోవాలా, జాకెట్ తెచ్చుకోవాలా, అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఈ రైడ్. అర్ధరాత్రి పూట టైం పాస్గా కాఫీ తాగదామని చెప్పి బయటకు వచ్చామన్నమాట మేము. అలానే తిరుపతి నుంచి మదనపల్లికి వచ్చేసాం. క్రేజీ యాజ్ ఫ్రెండ్స్. బై ద వే మన మదనపల్లి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో కింద కమెంట్ చేయండి. అండ్ మీ అందరికి ఒక న్యూస్ చెప్పబోతున్నాం. మన మదనపల్లిలో అయితే మీటప్ జరగబోతుంది అనమాట. సో మన మదనపల్లి ఫ్యాన్స్ కింద కమెంట్ చేయండి, తప్పకుండా మీటప్ జరుగుతుంది జస్ట్ ఇన్ ఫ్యూ డేస్. సో గైస్ మనమైతే హార్స్లీ హిల్స్ దగ్గరికి ఎంటర్ అయిపోయాం. అండ్ ఇదే బోర్డ్ అనమాట. సో ఆ బోర్డ్ దగ్గర నుంచి ఎంటర్ అవుతున్నాం. దిస్ ఈస్ మై ఫస్ట్ టైం. సో ఐ డోంట్ నో ప్లేసెస్ ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటనేసి. మనకైతే సన్ కూడా కాస్త రైజ్ అయ్యాడు. సో లైటింగ్ కూడా మనకు బాగానే ఉంటుంది. సో గైస్ మనకి లైటింగ్ కూడా మెల్లగా వస్తుంది కాబట్టి అలా కాస్త చిల్ అయిదు ఎక్కేద్దాము స్లోగా. గైస్ భయంకరంగా ఉంది ఇక్కడ లైటింగ్ అంతా. సో గైస్ ఈ బండికి రీసెంట్గా అయితే కొత్త టైర్స్ మార్పించామన్నమాట. సో పాత టైర్స్ నుంచి మనమైతే దీన్ని ఫుల్గా బర్న్అవుట్ చేసేసి దాని తర్వాత మనం కొత్తగా చేంజ్ చేసాము. బట్ కొత్తది చేంజ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే మనకి వెనకాల వచ్చేసి 120 సెక్షన్ మాత్రమే ఉన్నిందనమాట. సో యాక్చువల్గా దీనికి పాత టైర్ వచ్చి 130 ఉన్నింది. సో మనకైతే 130 ఎక్కడ దొరకలేదు అనమాట. సో అందుకని 120 వేయించేశాడు. సో ఐ ఫీల్ దిస్ బైక్ కార్నరింగ్ దగ్గర ఇట్స్ నాట్
అంత కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు నాకు బైక్ అయితే. సో ఐ కెన్ లీన్ విత్ మై స్కిల్స్, బట్ స్టిల్ బైక్ అంత పర్ఫామ్ చేయట్లేదు. లైటింగ్ చూడు ఎంత బాగా లేస్తుందో మెల్లగా. వీడియోది దీన్ని నా వెనక నుంచి వీడియోది. తీరా నీరా 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 నీ యాహూ. ఈ బైక్స్లో నాకు నచ్చింది ఇదో ఇట్లే తోలుకోవచ్చు బండిని ఫుల్గా. జమ్ 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 అనేసి భలే ఉంటుంది. గాయ్స్ ఇప్పుడు చలి కొడుతోంది భయంకరంగా. మంచు ఇంతసేపు ఎంజాయ్ చేశాను. ఇప్పుడు చెట్ల మధ్యలో వచ్చాను కదా, ఫుల్ షివర్ అయిపోతుంది ఫింగర్స్ అంతా. మ్యాడ్నెస్. సో గైస్ మా డాడీకి అయితే నేను పొద్దున ఏం చెప్పలేదు కదా, ఫోన్ చేశాడు ఇప్పుడు డాడీ నాకైతే. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావురా అని అడిగితే నాన్న షాక్ వద్దు నేను మదనపల్లికి వచ్చేసిన అని చెప్పా. దాదా మళ్ళీ ఫోన్ చేస్తున్నారు మాడదాం. నాన్న అదే ఓకే, నేను ఒక 1-2 hours వెళ్ళే మళ్ళీ పడుకో, మళ్ళీ బస్ ఎక్కేస్తా. ఓకే బాయ్. దాబ్రో నైట్ అంతా నిద్రపోలేదు కదా, డాడీ భయం డాడీ. నేను ఎందుకు ఇంత ఫాస్ట్గా షిఫ్ట్ చేస్తున్నాను మీకు డౌట్ వస్తుంటే నేను ముందే చెప్పేస్తున్నా. నేను చెప్పాను కదా బండిని అయితే మనం హై RPMs తోలకూడదు, ఎందుకంటే కొత్త ఇంజన్ ఇది. సో రీబిల్డ్ చేశారనమాట ఇంజన్ని, అందుకని మనమైతే లోడ్ ఎక్కువ పెట్టకూడదు బండికి. సో అందుకనే నేనైతే హైగా ఫ్లక్చువేట్ చేస్తున్నాను అనమాట. వెంటనే గేర్స్ నేను షిఫ్ట్ చేస్తున్నా. ఈ హిల్ స్టేషన్లో మనమైతే షిఫ్ట్ చేయకూడదు, కానీ చేయాల్సి వస్తుంది. సూపర్ కిక్ ఫ్రెండ్స్, బంపర్ కిక్ ఫ్రెండ్స్. గైస్ మనమైతే బైక్ని అక్కడ పార్క్ చేసామన్నమాట. అండ్ ఇప్పుడు మనమైతే కాఫీ తాగడానికి వెళ్తున్నాం. ఫుల్గా హెయిర్ కూడా మొత్తం స్పాయిల్ అయిపోయింది, అసలు ఏదో తేడాగా ఉన్నాను. నేనైతే మొత్తం సెట్ చేసుకోవాలి హెల్మెట్ల వల్ల అనమాట మొత్తము. లెట్స్ గో. సో గైస్ మన సన్ మామయ్య కూడా పైకి లేసేసారు. సో బండిని కూడా ఇక్కడికైతే తీసుకొచ్చామని చెప్పున్న బ్రోని ఎవరికి ఇస్తాడు. సో గైస్ మనమైతే మళ్ళీ ఇప్పుడు రిటర్న్ దిగేస్తున్నాం కిందకి. So let's go. సో మన బ్రో దగ్గర అయితే వీడియో తీపిస్తున్నాను అనమాట పైకి వచ్చేటప్పుడు. ఇందాక మన బ్రోకి అయితే తీసాను, భయంకరంగా వచ్చింది. సో నాకు కూడా అదే విధంగా కావాలని నేను అడుగుతున్నాను. లెట్స్ గో. చూడి ఇది ఆగిపోతుంది, స్టాల్ అవుతుంది బండి. సో లెట్స్ గో. మన ఇంజన్ చెక్ లైట్ కూడా ఏమంటారు ఆగిపోయింది. సో గైస్ ఇక్కడైతే ఒక మంచి వ్యూ ఉందంట. ఇక్కడ ఒక మంచి వ్యూ ఉందంట, బట్ వెళ్ళడానికి చాలా ఇదిగా ఉంది. సో లెట్స్ గో. వేర్ గుజు. బాగుంది. ఏంది ఆడికా? ఎందుకు వద్దుయా, టూ రిస్కీ. సో
సో గైస్ చలో ఇప్పుడు మనమైతే హార్స్లీ హిల్స్ని అయితే దిగేస్తున్నాం. ఇట్ వాజ్ ఎ గుడ్ రైడ్ అనమాట పైకి. సో కిందకైతే దిగేద్దాం. ఐ డెంట్ స్లీప్, సో మై బాడీ ఈజ్ కైండ్ ఆఫ్ అర్జింగ్ ఫర్ రెస్ట్. సో అది మ్యాటరు. సో గైస్ మనమైతే ప్రశాంతంగా కిందకి దిగేయచ్చు. బండికి రేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జరగమ్మా తల్లి, రోడ్ నీదేనా ఏంది? అవును లేదు, నీ అడ్డానే. సో న్యూట్రల్లోనే బండి అయితే మెల్లగా దిగేస్తుంది, ఇబ్బంది లేదు. చేతులు ఐస్ గడ్డలు అయిపోతున్నాయి బ్రో, చేతులు ఐస్ గడ్డలు అయిపోతున్నాయి ఫుల్గా. సేపు సన్న దగ్గర చేయబడదాం, కిటక్కుతుందేమో. ఓహో సో గైస్ మనమైతే మదనపల్లి MITSకి వెళ్తున్నాము. సో లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు మనమైతే MIT సెంటర్ అయిపోయాము. సో యాక్చువల్గా చెప్పాలంటే అశుకి నన్ను అయితే ఇన్వైట్ చేశారనమాట ఈ కాలేజ్ వాళ్ళు. వెళ్ళాలా? సో ఇక్కడైతే వీళ్ళు NCS జరుగుతుంది, బాగుంది. సో గైస్ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ MITS, సో ఐ విల్ మీట్ యూ ఆన్ అషు. 21st అయితే వస్తున్నాను అనమాట ఈ కాలేజ్కి. లెట్స్ రాక్ దెన్. చలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ తినడానికి వెళ్ళాలన్నమాట మనం. సో గైస్ ఇక్కడ మదనపల్లిలో ఫేమస్ టిఫిన్ సెంటర్ అంట. మన బ్రో వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడే తింటా అన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకి కారం దోశ, దాని తర్వాత ఏంటంటే ఎగ్ దోశ బాగుంటుందంట. సో నేనైతే ఎగ్ దోశ చెప్పుకున్నాను. సో లెట్స్ ఈట్ అండ్ సీ. హలో బాబు అయితే పక్కన పెట్టాను హెల్మెట్ అంతా.